1.5 అవర్ మాట్లాడుకున్నాం. ఒక్కటే అంది. ఐ అండర్‌స్టాండ్ దట్ నీకేమంటారు తన మీద కొంచెం స్ట్రైక్ మాట్లాడుకున్నారా మీరు? తన గురించి, శ్రీజ గురించి. శ్రీజ ఎందుకు చేస్తున్నారో నాకు తెలుస్తుంది. శ్రీజ వాంట్స్ టు గెట్ నామినేటెడ్ 100%. అట్లీస్ట్ ఒక్కరిని ట్రిగర్ చేసి నామినేట్ చేస్తారని. ఈ వీక్ ఎందుకు చేయలేదు శ్రీజ అని మా ఇద్దరికి నామినేషన్ గొడవైందా? ఎందుకు చేయలేదు? బికాస్ ఆమె స్ట్రాటజీ నాకు అర్థమైపోయింది. చేయను నేను అలా, నేను అస్సలు చేయను. ఏమో ఇంకో టాస్క్ ఉంటే ఉండొచ్చు. నేను ఎక్కడ ఎక్స్ట్రీమ్లీ టెరబుల్లీ ఫీల్ అయినా అంటే, ఐడియా ఎవరు ఇచ్చారబ్బా షుగర్ది? ఫస్ట్ నేనే ఇచ్చాను. షుగర్ రష్ వస్తుంది, ప్రతి ఒక్క థమ్స్అప్ దాచిపెడతాం, ప్రతి ఒక్క ఫ్రూట్ దాచిపెడతాం, ఎత్తాం దాచిపెట్టాం, అక్కడ దాచిపెట్టాం, ఇక్కడ దాచిపెట్టాం. అక్కడ నుంచి చూడగానే ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి. ఎవరు ఇచ్చారో కూడా నాకు ఐడియా లేదు. ఎంత డిసార్టన్ అయ్యాను. ఫస్ట్ టైం నేను ఏమనుకున్నాను అంటే, ఐ విల్ టేక్ అ స్టాండ్. ఫస్ట్ టైం కొంచెం ఫుడ్ దగ్గర కూడా విల్ షో సంథింగ్. వాళ్ళకి ఫుడ్ వస్తుంది. షుగర్ అయితే నేను అస్సలకి ఇవ్వను, ఏ ఫ్రూట్ అయినా అస్సలకి ఇవ్వను. ఫిక్స్ అయిన తర్వాత కూడా ఫ్రూట్ ఇచ్చేస్తారంటే నేను అనుకున్నా, అరే నేను టీం గురించి ఎంత ఆలోచిస్తున్నా, అసలుకి ఏం జరుగుతుందో అసలు. వాళ్ళు అడుగుతూ కూర్చున్నారు. వాళ్ళు నాకు ఆన్సర్ కూడా చెప్పేసారు. ఏమంటారు, నేను కొట్టేసినామని. టిల్ లాస్ట్ సెకండ్ నేను వాళ్ళకి అబద్ధం చెప్తూ కూర్చున్నాను. వాళ్ళిద్దరు అడుగుతున్నారు, నువ్వు అయితే అబద్ధం ఆడుతున్నావు, నీ మొహం చూస్తే తెలిసిపోతుంది. చెప్పలేదు నేను అసలుకి. లాస్ట్కి ఏమంటారు, ఫ్రూట్లు చూసేసి ఇంకా నేను సూపర్ ఫిస్ట్ ఆఫ్. ఇక్కడ వచ్చాక అందరు ఫ్రూట్ తింటే చెప్పేసాను, కొట్టేసాను. ఇంకేంటి, ఎంత నేను టీమ్ గేమ్ ఆడతాను, ఇంత కష్టపడుతున్నాను, ఇంత చేస్తున్నా కూడా అసలు ఒక వాల్యూ అనేది దొరకట్లేదు యాజ్ అ టీమ్. నేను వాయిస్ లేపలేనని కాదు, నీకు తెలుసు నాకు తెలుసు వాయిస్ రేజ్ చేస్తానని. ఎట్లా రేజ్ చేస్తానో నామినేషన్స్ కూడా చూస్తున్నాను. ఐ హావ్ అ సెన్స్ ఆఫ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ఫ్యూ పీపుల్, అండ్ ఎస్పెషల్లీ ఈ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఎప్పుడు రేజ్ చేస్తాను, 2 times రేజ్ చేస్తాను కూడా. దాంతో నేను రేజ్ చేస్తాను, నేను వింటూ కూర్చున్నా. రేజ్ చేయలేనని కాదు, బికాస్ ఐ హావ్ అ సెన్స్ ఆఫ్ నేను అక్కడ రియలైజ్ అవుతున్నా, నేను అందుకే సారీ చెప్తున్నాను. అరుస్తుంటే కూడా నేను ఒక్క దగ్గర కామ్ అయిపోయినా. నిజంగా మీరు అన్న వెంటనే నాకు తెలుసు, నాకు అట్లా మీరు అని మా ఇద్దరిని పాయింట్అవుట్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను దానికోసం ప్రియా, నాకు ఇష్టం లేదు. నేను ఎందుకంటే అందుకనే మధ్యలో మాట్లాడితే హరీష్ గారు ప్రియా అంటే నేను సారీ సార్ అనేసాను. నేను నిజంగా చెప్తున్నాను కదా, ఎంతమందితో మాట్లాడతాను కదా, దిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్ వాట్ ఐమ్ హియరింగ్ యాజ్ ఫీడ్బ్యాక్. వాళ్ళిద్దరు మాట్లాడినవారు. నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను ఒకటి, యు నో హౌ మచ్ ఐ రూటెడ్ ఫర్ యూ. నేను గేమ్ ఎలా ఉన్నా, ఇండివిజువల్ గేమ్ ఆడుతుంటాను, బట్ ఏమంటారు, స్టిల్ ఒక సెన్స్ ఆఫ్ ట్రస్ట్, ఒక సెన్స్ ఆఫ్ ఉంది. అది ఇంతవరకు నేను ట్రస్ట్ చేయొచ్చు లేదో ఇంకా అది కొంచెం డైసీ ఉంది, బట్ ఐ స్టిల్ ట్రస్ట్ యూ ఇట్. అట్లాంటప్పుడు నేను చాలా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తూ కూర్చున్నాను. ఐమ్ స్టిల్ గివింగ్ ఇట్, బట్ ఐమ్ సీయింగ్ దట్ ట్రస్ట్ ఆల్సో చోటు వేస్ట్ ఆఫ్ కమింగ్ వై. దానికోసమే ఈరోజు నేను చాలా డిసార్టెన్ అయ్యాను, టు బి ఆనెస్ట్. లైక్ బనానా సిక్ చేయగానే